హలో ఫ్లేవర్ ఫ్యూషన్స్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన తెలంగాణ స్టైల్ మటన్ దాల్చా చేస్తున్నాము. అది కూడా వెజిటేబుల్స్ లేకుండా. యూజువల్లీ మటన్ దాల్చాలో మనం సొరకాయ వేస్తాం కదా, అలా ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా, అంటే అందరికీ వెజిటేబుల్స్ నచ్చవు కాబట్టి నేను ఈ వర్షన్ ప్రిపేర్ చేస్తున్నాను. యాజ్ ఇట్ ఈజ్ మటన్ దాల్చా మనం ఎప్పుడు ఎలా చేస్తే ఎలా వస్తుందో అలానే వస్తుంది. టేస్ట్ కూడా అదిరిపోయేలాగా చాలా ఫాస్ట్గా ఈజీగా ఎలా చేయొచ్చు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న బౌల్లో ఒక హాఫ్ కప్ శనగపప్పు తీసుకోండి. నేను ఇప్పుడు అరకిలో మటన్కి చెప్తున్నాను. హాఫ్ కప్ శనగపప్పు తీసుకొని దాన్ని వాటర్లో బాగా కడిగి ఒక గంట 2 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని లెమన్ సైజ్ అంటే నిమ్మకాయ సైజ్ చింతపండుని తీసుకొని ఒక 1 కప్ వాటర్లో నానబెట్టుకోండి. మనం పప్పు ఎంతసేపు నానబెడుతున్నామో ఇది కూడా అంతసేపు నానబెడితే వేడి చేయకుండానే ఈజీగా చింతపండు రసం రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాగా క్లీన్ చేసుకున్న ఒక 1 LB అంటే హాఫ్ కేజీ మటన్ తీసుకొని దానిలోకి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ధనియాలు జీలకర్ర పొడి అండ్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి చక్కగా మసాజ్ చేయండి. అన్ని ముక్కలకి మన మసాలా పట్టేలాగా మసాజ్ చేసుకోండి. చేసి ఇది కూడా ఒక గంట సేపు నానబెట్టండి. మనం చింతపండు, శనగపప్పు, మటన్ 3 గంట నానబెట్టాలి. ఇప్పుడు 1 అవర్ అయిపోయిన తర్వాత శనగపప్పుని ఇలా కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 6 నుండి 7 మిరపకాయలు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని కొన్ని వాటర్ పోసి ఒక 7 to 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. శనగపప్పు మరీ పప్పుగా ముద్దపప్పులా అవ్వకూడదు, కొంచెం పప్పుగా ఉంటే బాగుంటుంది. విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఆ ప్రెషర్ అంతా పోయేలోపు మటన్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక కుక్కర్ తీసుకొని దానిలోకి ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకొని దానిలో ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్క, 4 నుంచి 5 లవంగాయలు, ఒక 4 నుండి 5 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసి వేయించండి. ఇప్పుడు ఒక 1 కప్ నిలువుగా కట్ చేసిన రెడ్ ఆనియన్ కూడా వేసి చక్కగా వేయించుకోండి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. లైట్ పింకిష్ షేడ్లో ఉన్నప్పుడు వేయొద్దు. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాతే నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్న మటన్ని కూడా వేసి కాసేపు వేయించుకోండి. మనం మటన్ మ్యారినేట్ చేసిన బౌల్ ఉంది కదా, దాంట్లో మసాలా వేస్ట్ కాకుండా కొద్దిగా నీళ్లు పోసి అవి పోసేయండి. ఇప్పుడు ఈ వాటర్లో మటన్ని బాగా కుక్ చేయండి. ఇప్పుడు 1 కప్ పుదీనాలో ఒక హాఫ్ కప్ ఇప్పుడు వేయండి, హాఫ్ కప్ తర్వాత చెప్తాను. అలాగే 1 కప్ కొత్తిమీరలో ఒక హాఫ్ కప్ ఇప్పుడు వేయండి, తర్వాత ఇంకొక హాఫ్ కప్ వేద్దాం. మొత్తం వేసి ఇలా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు దీన్ని బాగా వేయించిన తర్వాత ఒక 1 టొమాటో, ఒక పెద్ద టొమాటోని నిలువుగా చిన్న చిన్న ముక్కలు అంటే సన్నటి ముక్కలుగా కట్ చేసి ఆ 1 టొమాటో కూడా ఇందులో వేసేయాలి. వేసేసి మొత్తం కలిసేలాగా కలపండి. ఇప్పుడు మనం చేసేది ఏంటంటే కుక్కర్ మూత పెట్టి, బేబీ గోట్ అయితే మాత్రం 4 విజిల్స్ సరిపోతాయి. అదే పెద్ద గోట్ అంటే అడల్ట్ అయితే మాత్రం 10 విజిల్స్ ఈజీగా పడుతుంది మటన్ కుక్ అవ్వడానికి. సో ఒక 10 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ విజిల్ పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇప్పుడు ఈ కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం ప్రెషర్ పోయే వరకు ఆగుతాం కదా, ఆ టైంలో మనం చనా దాల్ని తీసి
ఆ కుక్కర్ మూత తెరిచి ఇలాగ మ్యాష్ చేసుకోండి. మ్యాషర్ పెట్టి మ్యాష్ చేసుకోండి. కొంచెం మ్యాష్ చేస్తే చాలన్నమాట. మరీ ముద్దపప్పులాగా అవ్వద్దు, లైట్గా పప్పులుగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే, మన కుక్కర్ ఉంది కదా, మనం మటన్ కుక్ చేసుకొని కుక్కర్ మూత కూడా తెరిచి దాన్ని మళ్ళీ ఉడికించాలి. కొంచెం బాగా కుక్ అయిందా లేదా జస్ట్ ఒక పీస్ పట్టుకొని ఇట్లాగా ప్రెస్ చేసి చూడండి, తెలిసిపోతుంది కుక్ అయిందా లేదా అని చెప్పి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో ఆ రసం పోసేసి దాంట్లోకి ఇప్పుడు మిగిలిపోయిన కొత్తిమీర పుదీనా కూడా వేసి బాగా మరిగించండి. ఈలోపు మనం తయారు చేసుకున్న చనాదాలు ఉంది కదా, శనగపప్పు, ఆ వాటర్ కూడా పోసేసి మొత్తం కలిపి మరిగించండి. మనం ఇదంతా వాటరీగా ఉంది కదా, అలా ఉండకూడదు, కొంచెం థిక్ అవ్వాలన్నమాట. థిక్ అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం దగ్గర పడ్డాక ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే, సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్, కారం వేసుకోండి. మొత్తం దగ్గర పడేలాగా ఉడికించుకోండి. అంతే, మటన్ దాల్చా రెడీ అయిపోయినట్టే. మనం సొరకాయ ఇలాగా ఎలాంటి వెజిటేబుల్స్ వాడకుండా ఓన్లీ ఆనియన్ అండ్ టొమాటోతో చేసాము. అదిరిపోయే టేస్ట్ వచ్చింది. మీరు రెగ్యులర్ మటన్ దాల్చా ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. అస్సలు డిఫరెన్స్ ఉండదు. మీరు ఏ వెజిటేబుల్ని మిస్ అవ్వరు. ఓకేనా? సో ఇది మాత్రం బెస్ట్ కాంబినేషన్ బగారా రైస్తో అని చెప్పచ్చు. తెలంగాణ పీపుల్ అయితే బగారా రైస్ పక్కా చేస్తారు మటన్ దాల్చా చేసినప్పుడు. మీరు రెగ్యులర్ రైస్లో తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. కాకపోతే దాల్చా చేసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా ఓపిక తెచ్చుకొని బగారా రైస్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకి మన టమ్మీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పి. సో ఈ రెసిపీ కనుక మీరు ట్రై చేస్తే కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.